రాష్ట్రంలో 2025 డిఎస్సి నియామకాలను కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి పారదర్శకతతో నిష్పక్షపాతంగా నిర్వహించిందని, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల్లో అనవసర భయాందోళనలు సృష్టించేలా వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి రాజకీయ దివాళా కోరుతానానికి నిదర్శనమని ఎమ్మెల్సీ పేరాబోతుల రాజశేఖరం విమర్శించారు. ఎంతో కాలం శ్రమించి పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుకుని ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన వారిని లక్ష్యంగా చేసుకుని డిఎస్సి రద్దు చేస్తామని వైసీపీ నేతలు మాట్లాడడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో 2025 డిఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ రాజశేఖరం, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాజశేఖరం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన డిఎస్సీ నియామకాల్లో అత్యధికంగా 11 సార్లు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాల హయాంలోనే నిర్వహించబడినట్లు గుర్తు చేశారు. విద్యా వ్యవస్థ బలోపేతం, ఖాళీల భర్తీ విషయంలో టీడీపీ ప్రభుత్వాలు ఎప్పుడూ ముందు ఉంటాయని చెప్పారు. 2025 డిఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులు తమ ప్రతిభ, కృషి ఆధారంగా ఉద్యోగాలు సాధించారని, వారు ఏ ప్రభుత్వ దయాదాక్షిణ్యాల వల్ల ఉద్యోగాలు పొందలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం డిఎస్సీతో పాటు గ్రూప్ స్థాయి నియామకాలను కూడా క్రమం తప్పకుండా చేపట్టే దిశగా చర్యలు తీసుకుంటోందని రాజశేఖరన్ తెలిపారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిఎస్సీలో అక్రమాలు జరిగాయని, వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. అక్రమాలపై ఆధారాలు ఉంటే విద్యాశాఖ కార్యదర్శికి సమర్పించాలని ప్రభుత్వం సవాలు చేసినప్పటికీ వైసీపీ నేతలు వెనక్కి తగ్గిన విషయాన్ని గుర్తు చేశారు. ఆరోపణలు చేయడం తప్ప వాటిని నిరూపించే స్థితిలో వారు లేరని విమర్శించారు. వైసీపీ పాలనలో నాడు నేడు పేరుతో పాఠశాల భవనాలకు రంగులు వేయడం, మరమ్మతులు చేయడం తప్ప ఉపాధ్యాయుల ఖాళీల భర్తీలపై దృష్టి పెట్టలేదని ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉపాధ్యాయ నియామకాలు చేపడుతోందని చెప్పారు. వైసీపీ చేస్తున్న కుట్రలు, దుష్ప్రచారాలను ఉపాధ్యాయులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 2025 డిఎస్సీలో ఎంపికైన పలువురు ఉపాధ్యాయులు తమ అనుభవాలను సభలో పంచుకున్నారు. ఉద్యోగం సాధించేందుకు పడిన కష్టాలు, ఎదుర్కొన్న సవాళ్లు, విజయానికి దారితీసిన ప్రయాణాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ రవి, పిఆర్డియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ ప్రదీప్ కుమార్, ఎస్డియు జిల్లా అధ్యక్షులు ఎన్ సత్యనారాయణ, నోబెల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వి సూరిబాబు, సిపిఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రవికుమార్, పిఈటి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆయనకి ఎటువంటి అవకాశం లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోయాడు కాదు, మాట్లాడే అర్హత లేదండి. ఈ రోజు అండి ప్రతిపక్ష పాత్ర కూడా ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారే పోషిస్తున్నారు. ఈ రోజు ఎక్కడైనా తప్పు జరిగితే ఆయనే ఖండిస్తున్నాడండి. ఫలానా శాఖలో ఇలా జరుగుతున్నాయి, మీరు సరిచేయండి అని చెప్పి ఆయనే నిలదీస్తున్నాడు. ఎక్కడైనా తప్పు జరిగితే, ఎక్కడైనా ఎమ్మెల్యే తప్పు చేస్తే ఎమ్మెల్యేకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఆయన మీ ప్రాంతంలో ఇలా పొరపాటు జరుగుతుంది, సరిచేయండి అని చెప్తున్నాడు. అదే ఏ శాఖలో ఏం జరిగినప్పుడు కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష పాత్ర పోషించేది చంద్రబాబు నాయుడుగా పోషిస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే విధానం జగన్మోహన్ రెడ్డి కూడా లేదు. ఈ రోజు ఒక అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అండి, ఒక అవగాహనతో పనిచేస్తారు ఈ రాష్ట్రంలో. అందుకే ఈ రోజు చెప్పాం, టీచర్ పోస్ట్ పొందిన వాళ్ళందరూ కూడా, అమ్మ ఈ రోజు మీకోసం పనిచేసి మీకు అవకాశాలు ఇస్తే ఈ రోజు దుష్ప్రచారం చేస్తున్నారు, దీన్ని తిప్పుకొట్టాలని కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు టీచర్ పోస్ట్ ఇచ్చినంత మాత్రాన మేము తృప్తిగా లేవండి. ఈ కూటమి ప్రభుత్వం కానీ మేము కానీ ఎప్పుడు తృప్తి అంటే నెక్స్ట్ జనరేషన్, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం. ఇవాళ టీచర్లు ఇచ్చేసామనో ఒక ఉద్యోగం ఇచ్చేసామనో తృప్తిగా మాట్లాడట్లేదు. ఇంకా కష్టపడుతుంది ఈ ప్రభుత్వం. భావితరాల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తుంది. ఈరోజు చూడండి, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం ఎలాంటి ప్లాన్ చేస్తున్నాడో. ఏమండి, మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైనా ఇండస్ట్రీలు వచ్చినాయండి ఇక్కడికి? ఎవరైనా వచ్చారండి ఇక్కడికి? ఈరోజు రాలేదు. 5 సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధానమే చూడలేపారు. ఏ ఉద్యోగం ఇచ్చారండి మీరు? ఆ రోజు వాలంటీర్లు ఉద్యోగం ఇచ్చారు. ఆ వాలంటీర్లకైనా 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చారు మీరు. ఏమన్నా ఎందుకు తీయలేదండి మెగా డిఎస్సీ మీరు? ఆ రోజున దేనికి తీయలేదండి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీశారు 2014-19లో. మళ్ళీ 2019లో కంటిన్యూ చంద్రబాబు నాయుడు గారు వచ్చుంటేనండి మళ్ళీ మెగా డిఎస్సీ తీసుందరు. 5 సంవత్సరాలు నువ్వు తీయలేకపోయావు. మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు 2004లో ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ ఆయనే తీశారు. చూడండి, అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనే తీశారు, అంతకుముందు ఎన్టీ రామారావు తీశారు, మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత ఈయనే తీశారు. మెగా డిఎస్సీ మీరు తీయలేపారు. ఎందుకు తీయలేపారు? టీచర్ పోస్టులు ఎందుకు వేయలేపారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు 5 సంవత్సరాలు ఎందుకు వేయలేపారు? కేవలం వాలంటీర్ ఉద్యోగం ఇచ్చారు. ఆ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 5,000 రూపాయలని జీతం
అలాగే మోసం చేశారు, దగా చేశారు. ఒక ఇండస్ట్రీ రాలేదు. ఈ రోజు అదే చెప్పాం మీ టీచర్, అమ్మ మీ పిల్లల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఈ ప్రభుత్వం, భావితరాల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. పేచి గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కూడా మరి డిఎస్సి తీస్తానని చెప్పి ఒక డిఎస్సి తీయలేని వైసీపీ పార్టీ మరి ఈరోజు మాట్లాడే నైతిక హక్కు కానీ అర్హత కానీ లేదని సందర్భంగా తెలియజేస్తూ మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. అధికారులు కూడా ఈ డిఎస్సి మీద స్పందించడం జరిగింది. చాలా ఏదైతే ఎలిగేషన్ చేశారో అన్నిటి మీద కూడా చాలా స్పష్టమైన క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము వైసీపీ పార్టీకి, మీడియాకి, వాళ్ళకి సంబంధించిన మీడియాకి ఒకటే సవాల్ చేస్తున్నాం. ఈ సందర్భంగా రండి, దమ్ముంటే మీరు ఒక వేదిక మీదకి రండి, మేము వస్తాం. ఎక్కడైనా తప్పు జరిగితే సరి చేద్దాం, తప్పు జరగకపోతే మరి మీ పరిస్థితి ఏంటన్నది మీరు కూడా నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా వచ్చి మరి ఈ చర్చలో, ఎందుకంటే ప్రజల్ని ముఖ్యంగా నిరుద్యోగ యువతని మరి భయభ్రాంతులు చేసే విధంగా మరి మీరు ప్రవర్తిస్తున్న తీరు చాలా దురదృష్టకరం. ఎందుకంటే గతం ఇది ఎందుకు మీరు 5,000 రూపాయలు ఇచ్చి మరి మీరు వాలంటీర్ వ్యవస్థ కాదు ఇది, మీరు వస్తే రద్దు చేయడానికి ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మరి సెలెక్ట్ అయిన డిఎస్సి ఉద్యోగుల్ని మేము వస్తే మరి సోషల్ మీడియాలో చూస్తాం ఈ డిఎస్సి రద్దు చేస్తామని ఇలాంటి మాటలు వింటున్నారు. చాలా దురదృష్టకరం. ఎందుకంటే టీచర్స్ వృత్తి అన్నది చాలా గౌరవప్రదమైన వృత్తి. వారి సమాజంలో చాలామంది లక్షలాది కోట్లాది మంది పౌరుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకున్న వ్యక్తుల మీద ఈ విధమైన అసత్య ప్రచారం చేయడం దురదృష్టకరం. ఇప్పుడే టీచర్స్ కొంతమందితో మాట్లాడాం. సార్, 8 సంవత్సరాల నుంచి మేము ఇంటికి వెళ్లకుండా రాత్రి పగలు మేము కష్టపడి నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. ఎంతో కష్టపడి ఈ కాంపిటీషన్లో నెగ్గితే మాకు ఈ విధమైన దుష్ప్రచారం చేయటం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా వారు చెప్పేది ఏంటంటే మేమందరం దిగువ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చాం. లక్షలు పెట్టి ఉద్యోగాలు కొనుక్కునే స్థాయి కాదు. మేము అన్నా క్యాంటీన్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెట్టిన అన్నా క్యాంటీన్లో భోజనం చేసి మేము చదువుకున్నామంటే మా పరిస్థితి అది. అలాంటి పరిస్థితులు ఉంటే మేము డబ్బులు ఇచ్చో ఇంకో విధంగానో ప్రలోభ పెట్టో చేసామని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా దురదృష్టకరం అని వాళ్ళు వాపోతున్నారు. చాలా ఇది అన్యాయం. రండి, మీరు ఏదన్నా ఉంటే ప్రజా సమస్యలు మీరు తీసుకురండి ప్రభుత్వం దృష్టికి, అంతేగాని ఇలాగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా సెలెక్ట్ అయిన టీచర్స్ మీద మీరు చేస్తున్న దుష్ప్రచారం చాలా దురదృష్టకరం. దీన్ని మేము ఖండిస్తూ ఈ మీడియా ముఖంగా మీకు ఒకటే ఛాలెంజ్. కాకినాడ జిల్లాకి మేము రాష్ట్ర వ్యాప్తంగా చెప్పట్లేదు, ఈ 2 జిల్లాల్లో, ఈ ఉభయ గోదావరి, తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లాల్లో అభ్యర్థులు సుమారు 2200, 2300 పైచీలకు టీచర్ పోస్టులు భర్తీ అయినాయి. ఏ ఒక్కటైనా రూల్స్కి విరుద్ధంగా అవినీతి కానీ జరిగిన, రూల్స్ క్వాలిఫై లేని వాళ్ళు సెలెక్ట్ అయినా మీరు నిరూపించండి, మేము చర్చకి. ఇంటి పట్టు నుండి చదవడం జరిగిందండి. టెట్లో మార్క్స్ పెంచుకోవడానికి మళ్ళీ టెట్ రాశాను. చాలా డిఫికల్ట్గా ఇచ్చారు. ఎక్కడో ఎవరినో ఫేవర్ చేద్దామని మాత్రం ఆ టెట్ అయితే జరగలేదు. 10,000 మంది పైగా రాస్తే 3,000 మంది పాస్ అయ్యారు ఆ టెట్లో. అందులో కూడా మార్క్స్ స్కోర్ చేసుకున్నాను. ఇంకా డిఎస్సి కోసం పిల్లల్ని, ఇంటి పనుల్ని పక్కన పెట్టి చదవడం మొదలుపెట్టి 10 నెలలు కష్టపడితే ఇప్పుడు డిస్ట్రిక్ట్లో 33 ర్యాంక్లో నేను జాబ్ కొట్టానండి. ఓపెన్ కేటగిరీలో, రిజర్వేషన్లో కాదు. ఇదంతా ఏంటంటే ఒక్క చదువు వల్ల జరిగిందండి. అనుకున్న టైంకి పోస్ట్ తీయగలగడం రాజకీయ పరంగా లోకేష్ గారు చేసిన సహాయం అయితే, ఇంట్లో వాళ్ళ సహాయంతో నా స్వయం కృషితో చదువుకొని ఉద్యోగం సంపాదించానండి. దానికోసం ఏవో రాజకీయ విషయాల్లో పెట్టి డిఎస్సిని అవకతవకల్లో తీశారు, పారదర్శకంగా లేదు అని చెప్పడం ఎంతవరకు సాధ్యమో నాకైతే తెలియట్లేదు. నేను నా కొలీగ్స్ని కూడా చూశాను. దే ఆర్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్స్. లైక్ నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే కనీసం చదువు జ్ఞానం లేని వాళ్ళు టీచర్స్ని అయితే నేను ఎవరిని చూడలేదండి. రిజర్వేషన్స్లో ఉన్న, స్పోర్ట్స్లోనైనా కనీస జ్ఞానం లేకుండా టీచింగ్లోకి వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. దానికి నేను ఎలా చెప్పాలి అంటే, మా సర్టిఫికేట్స్ కానీ లేకపోతే ఏది మీకు ఏం డౌట్ ఉన్నా కానీ మేము రెడీగా ఉన్నామండి ప్రూవ్ చేసుకోవడానికి. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆరోపణలు చేస్తుంది. స్పోర్ట్స్ కోటాలో కానీ మామూలుగా కానీ దొంగతనంగా డబ్బులు తీసుకుని ఇచ్చారని. దానికి మీరు ఏమంటారు? మీరు వైసీపీ మాటలకు ఏమంటారు? వైసీపీ అంటే ఇది రాజకీయం కాదండి. చదివి చెప్పే ఈ ప్రొఫెషన్ వేరే, రాజకీయాలు చేసేది వేరే.
రాజకీయాలకి ఈ డిఎస్సికి ముడిపెడితే అసలు వైసీపీ గవర్నమెంట్లో చేసిన టెట్ కానీ వాళ్ళు ప్రింట్ చేసిన బుక్స్ కానీ చాలా దారుణంగా ఉన్నాయి సార్. డిఎస్సి అకాడమీ బుక్స్ ప్రింట్ చేశారు సార్, అది చదవమన్నారు. అది చాలా బల్కీగా ఉండే బుక్, దాని నిండా తప్పులే ఉన్నాయి. కానీ అవే క్వశ్చన్స్ వస్తాయి డిఎస్సిలో, అవే చదవండి అని చాలామంది చెప్పారు. కానీ ఆ బుక్లో అన్నదంతా మిస్టేక్సే ఉన్నాయి. సో చదివిన వాళ్ళకి తెలిసిపోతుంది అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటని.